శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ధనస్సు రాశి వారికి ఈ కుజ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ధనస్సు రాశి వారికి కుజుడిప్పుడు తులారాశిలో ఉన్నాడు. ఈ ధనుసు రాశి వారికి 11వ స్థానాధిపతి అవుతూ ఉంటాడు. కావున ఈ 11వ స్థానము అనంటే మనము లాభం, ఇన్కమ్, ఫ్రెండ్స్, గోల్స్, యాక్టివిటీసు అన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ 45 రోజులు ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. లాభాలు కానీ సహనం అనేటువంటిది అవసరమవుతుంది అని చెప్పవచ్చును. ఇక గ్రహస్థితి విషయానికి వచ్చినప్పుడు ఈ ధనుస్సు రాశి వారికి కుజుడు 5వ స్థానాధిపతి. ఆ 5వ స్థానము చదువు, పిల్లలు మరియు ప్రజల్లో ఎలా ఉంటాము, ప్రేమ అనేటువంటిది, సెల్క్యునేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. ఇక 12వ స్థానాధిపతి కూడా అవుతాడు. కావున ఖర్చులు, విదేశ సంబంధాలు, నిద్ర ఇలాంటివి మనకు ఈ గ్రహస్థితి ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. ఇప్పుడు 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కుజుడు. అంటే కొత్త సోర్సు, ఇన్కము, గోల్సు రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కానీ సహనం అనేటువంటిది పాటిస్తూ ఉండాలి. కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త అనేటువంటిది అవసరం ఉంటుంది. తొందరపాటుతనం పనికిరాదు. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్టయితే ఈ ఉద్యోగంలో వీరికి ప్రమోషన్స్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. మరియు దీనికి తగ్గట్టుగా మనము నడుచుకుంటూ సహనాన్ని పాటించుకుంటూ ఉండాలి. పై ఆఫీసర్లతో అభినందనలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. టీం వర్క్లో మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. టీం వర్క్లో మంచి రిజల్ట్ అనేటువంటి వస్తూ ఉంటాయి. కానీ అగ్రిమెంట్ల వల్ల పనిలో డిస్టర్బెన్స్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్గ్యుమెంటు మంచిగా ఎవరితోని కూడా వాదనలకు వెళ్ళకుండా మంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక వ్యాపార విషయంలో మాత్రం కొత్త క్లీనెట్ వస్తాయి, కొత్త పనులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ప్రాపర్టీ స్లోగా కానీ స్టడీగా కానీ పెరుగుతూ ఉంటాయి. స్లోగా పెరుగుతూ ఉంటుంది, స్టాండర్డ్గా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తొందరపాటుతనం అనేటువంటిది పనికిరాదు. ప్రాపర్టీ, కాంట్రాక్టు, వర్క్ విషయంలో లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఇన్కమ్ సోర్స్ అనేటువంటిది పెరుగుతాయి. లాంగ్ ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్లు మంచిగా ఉంటుంది. అలాగే సెల్ఫ్గా తీసుకునేటువంటి సెల్ఫ్గా పెట్టుబడుల్లో వెళ్ళేటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. ఫ్రెండ్స్ వల్ల ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక కుటుంబ విషయానికి వచ్చినప్పుడు లైఫ్ పార్ట్నర్ నుండి సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. కానీ పిల్లలు కొద్దిగా పెరిగేటువంటి విషయంలో, చదివేటువంటి విషయంలో కొద్దిగా స్లోగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదా ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు హెల్త్ ఎక్కువగా కంట్రోల్లో ఉంటుంది. కానీ స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్గా వాకింగ్కు వేయడం, యోగా చేయడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక వీరి పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మంగళవారం రోజు ఓం కుజాయ నమః, గురువారం రోజు ఓం గురవే నమః అని పూజించుకోవడము, హనుమాన్ ఆలయంలో ఎర్ర పువ్వులు సమర్పించడము, శుక్రవారం రోజు దాంపత్య జీవితం బాగుండడానికి శాంతి కోసం ఏదైనా కానీ గిఫ్ట్ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక పెద్ద పిల్లలకు చదువులో సహనం అనేటువంటిది అవసరం ఉంటుంది. పెద్ద పిల్లలకు సహాయం చేస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది పేద పిల్లలకు. మరియు ఏదైనా బుక్స్ దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మొత్తంగా చెప్పాలంటే ఈ 45 రోజులు ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి.
ఇన్కమ్ సోర్స్ అనేటువంటివి పెరుగుతాయి. అలాగే పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త అనేటువంటిది అవసరము. ఆరోగ్యము కుటుంబము సాధారణంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ ధనుస్సు రాశి వారి గురించి. ఈ పరిహారాలన్నీ చేసుకున్నట్టయితే ఇంకా కొద్దిగా బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కోపాన్ని దిగమింగుకోవడము, తొందరపాటుతనం తగ్గించుకొని సహనంతో ఆలోచించి ముందడుగు వేయడం వల్ల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ధనుస్సు రాశి వారి గురించి. జై శ్రీమన్నారాయణ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.